ఓకే స్టూడెంట్స్, మరి ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఘన బహుపదికి శూన్యాలు ఒకటి ఆల్ఫా, ఒకటి బీటా, ఒకటి గామా అనుకున్నట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా విలువ ఏమవుతుందో తెలుసుకున్నాం. అదే రకంగా ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా విలువ ఏమవుతుందో తెలుసుకున్నాం. అదేవిధంగా శూన్యాల లబ్ధం ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఏమవుతుందో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ తెలుసుకున్నటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో అవిటిని ఒక్కసారి సరిచూడండి అనేటువంటి ప్రశ్న కూడా మనకు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఎక్సర్సైజ్లో కూడా 3.3లో ఉంది. మరి వర్గ బహుపదికి సంబంధించి ఏ విధంగా చేశామో ఘన బహుపదికి కూడా అదే విధమైనటువంటి సాధన ఉంటుంది. మరి ఒక్కసారి ఇక్కడ ఒక ఉదాహరణ ప్రశ్నను రాశాను, ఒక్కసారి దాన్ని కనుక గమనించండి. ఘన బహుపది P(x) = 3x³ మైనస్ 5x² మైనస్ 11x మైనస్ 3 యొక్క శూన్యాలు గరిష్టంగా ఎన్ని ఉంటాయి ఘన బహుపదికి? 3. ఒకటి 3, ఒకటి -1 మరియు -1/3 -1/3. ఈ 3 శూన్యాలు అగునని చూపండి అని ఒక ప్రశ్న ఇచ్చింది. మరియు బహుపది గుణకాలకు శూన్యాలకు మధ్య గల సంబంధాన్ని కూడా సరిచూడమన్నాడు. అంటే సంబంధాన్ని సరిచూడాలంటే మొదలు మనం శూన్యాలను కనుక్కోవాలి. ఇక్కడ శూన్యాలను కనుక్కునే అవసరం లేకుండా శూన్యాలు ఏమిటో ఇచ్చి అవి శూన్యాలు అవుతాయా కావా సరిచూడమన్నాడు. అవి శూన్యాలు అవుతాయా కావా మొట్టమొదట మనం చూద్దాం. సో దానికి సంబంధించి ఫస్ట్ కరెక్ట్గా నోట్ చేసుకోండి. నాతో పాటు మీరు కూడా చేస్తూ ఉన్నట్లయితే మీకు క్లారిటీగా మన ఇద్దరికి కన్వర్జేషన్ క్లియర్గా కలుస్తుందని నా ఉద్దేశం. ఓకే రైట్. ఇచ్చిన ఘన బహుపది మొదలు రాసుకోవాలి. ఇచ్చిన ఘన బహుపది రైట్. స్టెప్స్ నీట్గా రాస్తేనే మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ మార్క్స్ మంచిగా పడతాయి. సో ఇచ్చిన ఘన బహుపది P(x) = ఏమిచ్చిండు? 3x³ మైనస్ 5x² మైనస్ 11x మైనస్ 3 రైట్. ఇప్పుడు ఈ ఘన బహుపదికి ఇవి శూన్యాలు అవుతాయా కావా చెక్ చేయమంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ x = 3 అయితే, అంటే శూన్యము అనగానే నేను చెప్పిన ఇచ్చిన బహుపదిలో చరరాశి ఎవరైతే ఉంటారో వాటిని శూన్యాలు అంటాం. కాబట్టి ఇక్కడ శూన్యాలు x విలువలు 3 ఉన్నాయి. ఫస్ట్ ఒక విలువను మనం చెక్ చేస్తున్నాం. సో x = 3 అయితే, అంటే x ఎక్కడ కనబడితే అక్కడ 3 కనుక మనం ప్రతిక్షేపిస్తే దాని ఫలితం ఖచ్చితంగా 0 రావాలి. 0 వస్తేనే అది ఆ బహుపదికి శూన్య విలువ అవుతుంది. ఈ విషయం మనం 3.1, 3.2లోనే నేర్చుకున్నాము. ఒక్కసారి దాన్ని పునర్విమర్శన చేస్తున్నాము. రైట్. ఇప్పుడు P(x) ఎక్కడ కనబడితే అక్కడ 3ని ప్రతిక్షేపించండి. 3 = ఈ P(3) విలువ ఎంత రావాలి? మనకు 0 రావాలి. 0 వస్తేనే ఇది శూన్యం అవుతుంది. ఒక్కసారి చెక్ చేద్దాం. 3 బ్రాకెట్ x అనగానే 3, ఘాతం 3 మర్చిపోవద్దు, -5 బ్రాకెట్ x అనగానే 3 స్క్వేర్ ఘాతం 2ను మర్చిపోవద్దు, -11 బ్రాకెట్ x అనగానే 3 -3 వేరే రైట్. దీని విలువను ఒక్కసారి సూక్ష్మీకరిద్దాం. సో 3 బ్రాకెట్ ఉంది కదా అని చెప్పి గుణకారం చేద్దాము అంటే ఇక్కడ బ్రాకెట్ పైన ఘాతం ఉంది. అంటే పైన ఏదైనా ఘాతం ఉన్నప్పుడు పక్కన ఏ నెంబర్ తోటి కూడా గుణకారం చేయకూడదు. అంటే అప్పుడు ఏం చేయాలి? ఈ 3ను అదే రకంగా వెయిటింగ్లో ఉంచి బ్రాకెట్ 3 అంటే 3ను 3 సార్లు వేస్తే 3 × 3 × 3 ఎంత? 27. వెరీ గుడ్. నెక్స్ట్ -5 తోటి 3ను బ్రాకెట్ ఉంది కదా గుణకారం చేద్దాము అంటే చేయొద్దు ఇందాకనే. వెరీ గుడ్. పైన ఘాతం 2 ఉంది. 5 బ్రాకెట్ 3 ఘాతం 2 ఎంత అవుతుంది? గుడ్ 9. 3 × 3 మైనస్ ఇక్కడ 3కు ఘాతం ఏమీ లేదు అంటే గుణకారం చేయొచ్చు. 11 × 3 11 ముల్లా 33 -3 రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 3 × 27 పైన ఘాతం లేదు. 27 × 3 ఎంత? వెరీ గుడ్ 81 మైనస్ 5 × 9 5 9 45 మైనస్ 33 -3. ఇప్పుడు ఏం చేద్దాం? ప్లస్లన్నీ ఒకసారి కూడేద్దాం.
81 ఒకటే ఉంది 81. మైనస్ పెట్టి మైనస్లను ఒక్కసారి కూడాలి. ఇవన్నీ బాగా జాగ్రత్తగా గమనించండి. మీకు ఆల్రెడీ 3.1 3.2లో వచ్చినాయి. P(1), P(-2) ఇవన్నీ పెట్టడం అంటే విలువల్ని ప్రతిక్షేపించడం రాకపోతే ఇవంతా పెద్ద ప్రాబ్లం కూడా తప్పైపోతుంది. రైట్, ప్లస్లు అవన్నీ ఒకసారి కూడదామంటే ఒకటే ఉంది 81, ఇంకా లేవిగా. నెక్స్ట్ మైనస్ పెట్టి మైనస్లలో ఉన్న విలువలన్నీ కూడండి, ఎందుకంటే మైనస్లు ఉంటే కూడొచ్చు. కాబట్టి మైనస్లన్నీ కూడితే 45, 33, 3 అన్నిటినీ కూడితే ఎంత వస్తుంది మనకు? 81 వచ్చేసింది. రైట్, సో 81 మైనస్ 81 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి P(3) విలువ మనకి ఎంత వచ్చేసింది? P(3) ఈజ్ ఈక్వల్ టు 0. వెరీ గుడ్. అంటే 0 వచ్చింది అంటే 3 అనేది ఇచ్చిన ఘన బహుపదికి ఏమైంది? శూన్యమైంది. 1 ఓకే అయిపోయింది. ఇక మిగిలింది రైట్ తీసుకున్నారు కదా. రైట్, మళ్ళీ ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 అయిపోయిందండి. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు -1 అయితే x ఈజ్ ఈక్వల్ టు -1 అయితే P ఆఫ్ సేమ్ x -1 ఈజ్ ఈక్వల్ 3 బ్రాకెట్ -1 హోల్ క్యూబ్ -5 x అనగానే -1 హోల్ స్క్వేర్ -11 బ్రాకెట్ -1 -3. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం రావాలి? 3 తోటి ఇంటూ చేస్తే ఇందాకనే తెలుసుకున్నాం. ఇప్పుడు -1ని 3 సార్లు చేస్తే 1ని ఎన్నిసార్లు చేసినా ఒకటేనండి. 1 ఘాతం 100 ఒకటే. కానీ మైనస్కు ఘాతం గనక సరి సంఖ్య ఉంటేనేమో ప్లస్ అయిపోతుంది. మైనస్కు గనక ఘాతం బేసి సంఖ్య ఉంటే మైనసే ఉంటుంది. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ సరి సంఖ్య ప్లస్ బేస్ సంఖ్య మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ 3 సార్లు చేసినాం మైనస్. కాబట్టి -1/3 అంటే ఎంత అండి? 1. -5 బ్రాకెట్ -1 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి? +1. ఇక్కడ ఘాతం లేదు కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 ఎక్కం 11 -3 ఈజ్ ఈక్వల్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ 1 3 మైనస్ 5 ఇంటూ 1 5 ప్లస్ 11 -3 ఈజ్ ఈక్వల్. నేనేం చెప్పినా మైనస్లు అన్నీ ఒక చోట కూడండి. సో అప్పుడు -3 5 8 8 3 11 ప్లస్లు అవన్నీ ఒకసారి 1 11 ఈజ్ ఈక్వల్. ఒకటి -11 ఒకటి +11 0. కాబట్టి దేర్ఫోర్ మనకి ఏమొచ్చింది? P(-1) విలువ కూడా 0కు సమానమైంది. అంటే బహుపది శూన్య విలువ శూన్యానికి వచ్చేసింది. అంటే బహుపదికి శూన్యము అనేది -1 అవుతుంది. ఇక చివరిది -1/3. రైట్, చివరిది ఏంది? -1/3. రైట్, x ఈజ్ ఈక్వల్ టు -1/3 అయితే ఓకే, x ఈజ్ ఈక్వల్ టు -1/3 అయితే P ఆఫ్ x అనగానే -1/3 ఈజ్ ఈక్వల్ 3 బ్రాకెట్ -1/3 హోల్ క్యూబ్ -5 బ్రాకెట్ -1/3 హోల్ స్క్వేర్ -11 బ్రాకెట్ -1/3 -3 ఈజ్ ఈక్వల్ 3 బ్రాకెట్ -1 హోల్ క్యూబ్ అంటే -1 బై 3ను 3 సార్లు వేస్తే 27 అని మీకు తెలుసు ఆల్రెడీ. -5 బ్రాకెట్ -1 హోల్ స్క్వేర్ చేస్తే +1 బై 3ని స్క్వేర్ చేస్తే 9. నెక్స్ట్ ఇక్కడ ఘాతం అవ్వలేదు కాబట్టి మల్టిప్లై చేయొచ్చు గుణకారం. -2 ప్లస్ 11 ఎక్కం 11/3 -3. సో ఈ లెక్కలో బైలల్లో వచ్చినాయి గమనించండి, జాగ్రత్తగా చేయండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇక్కడ 3 ఎక్కంలో 27 పోతుంది కాబట్టి 3 ఎక్కం 3 9లు. సో ఇక్కడ మనకు మిగిలింది -1/9 మైనస్ 5 ఎక్కం 5/9 ప్లస్ 11/3 -3. ఇప్పుడు వీటికి సింపుల్గా బై 1 వేసుకొని కాసాగు కట్టేద్దాం. కాసాగు కట్టేస్తే రైట్ రాసుకున్నారు కదా.
మనకు ఆన్సర్ ఎంత రావాలండి? 0 రావాలి. 0 వస్తేనే -1/3 ఇచ్చిన ఘన బహుపదికి శూన్యం అవుతుంది. రైట్, కాసాగు చేస్తున్నానండి. సో ఈ ప్రాబ్లంకు కాసాగు 9, 9, 3 ఉంది అంటే 9 అనే విషయం మనందరికి తెలుసు, ఎందుకంటే 3 ఎక్కంలో కూడా 9 వస్తుంది. రైట్, 9 ఒకట్ల 9 అంటే -1 మైనస్ 9 ఒకట్ల అంటే 5 ఒకట్ల 5 ప్లస్ 3 ఎక్కంలో 9 ఎప్పుడు వస్తుంది? 3 × 3 అంటే ఆ 3ను పట్టుకొని 3 తోటి 11ను కనుక గుణకారం చేస్తే 11 ముళ్ళ 33 మైనస్ 1 తోటి 9ని చేస్తే ఎప్పుడు వస్తుంది? 1 9ల అంటే 9ల అంటే 9 తోటి మళ్ళీ 3ని చేస్తే 9 3 27. రైట్, ఇప్పుడు ఈ విలువ కూడా 0కి సమానం కావాలి. సో మైనస్లన్నీ కూడాలని చెప్పుకున్నాం. -1 5 6 6 27 33 ప్లస్ 33 ఒకటే ఉంది బై 9. మీకు ఆల్రెడీ తెలుసు -33 ప్లస్ 33 0/9. ఎన్నోసార్లు చెప్పిన 0 ఏదన్నా ఉండని దాని విలువ 0నే. దేర్ఫోర్ P ఆఫ్ -1/3 పెడితే కూడా మనకు ఫలితము 0 వచ్చేసింది. దేర్ఫోర్ ఇప్పుడు మనకు ఎవరెవరు అయ్యారు? శూన్యాలు 3 అయిపోయింది, -1 అయింది, -1/3 కూడా అయ్యింది. రైట్, ఇప్పుడు ఇక్కడ రాద్దాం. ఒకటి మనం చేసిన దాన్ని క్లియర్గా రాద్దాం. దేర్ఫోర్ ఇచ్చిన బహుపదికి 3 -1 -1/3లు ఏమవుతాయి? శూన్యాలు అవుతాయి. రైట్, ఇది ఫస్ట్ సొల్యూషన్. సో ఎప్పుడైతే అయిందో మనకు శూన్యాలు అవునని చూపమన్నాడో శూన్యాలను అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒక్కసారి తీసుకోండి. రైట్, ఇప్పుడు శూన్యాలకు గుణకాలకు మధ్య సంబంధాన్ని చూడమన్నాడు. రైట్, ఇది సెకండ్ పార్ట్. బహుపది గుణకాలకు శూన్యాలకు మధ్య సంబంధం. సో నీకు ఇక్కడ శూన్యాలు అనగానే మనకు 3 వచ్చినాయి. ఏంటి అవి? ఒకటి ఆల్ఫా. ఆల్ఫా ఎంత వచ్చిందండి? 3. నెక్స్ట్ బీటా -1. నెక్స్ట్ గామా -1/3. రైట్, ఇప్పుడు ఈ మూడింటిని మనకు శూన్యాలకు గుణకాలకు మధ్య సంబంధం ఉన్న ఫార్ములాస్ నేర్చుకున్నాం ఆల్రెడీ మనం. సో ఫస్ట్ వన్ ఏంటిది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకేనా? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నటువంటివే -b/a. ఓకే, మరి -b/a అంటే ఈ ABCDలు ఏంటివి మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటి అవి? పక్కన రాసుకుందాం. ఏమని? ax³ + bx² + cx + d చే పోల్చగా. దేన్ని పోల్చుకుంటున్నాం? మనకి ఇచ్చిన ఘన బహుపదిని. అప్పుడు a విలువ 3. నెక్స్ట్ ఇక్కడ రాసుకోవచ్చు అవసరం ఇది. a = 3, b = -5, c = x గుణకం -11 అండ్ స్థిర పదం d = -3. రైట్, అంటే మనం వర్గ బహుపదిని ఏ విధంగా పోల్చినామో ఘన బహుపదిని కూడా అట్నే పోల్చుకుంటే ABCDలు వచ్చినాయి. ఇప్పుడు వీటిని ఫస్ట్ ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = -b/aలో పెట్టేద్దాం. పెట్టేస్తే ఆల్ఫా అనగానే LHS = RHS రావాలి. మనం ఆల్ఫా అనగానే ఏముంది? 3 ప్లస్ బీటా అనగానే -1 ప్లస్ గామా అనగానే -1/3 ఈజ్ ఈక్వల్ మైనస్ b అనగానే మళ్ళీ -5 బై a అనగానే 3. అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామాలు ఎంతనైతే వస్తుందో ఫలితం -b/a ఆన్సర్ కూడా అంతే రావాలి. LHS = RHS రావాలి. ఓకే, రైట్. ఇప్పుడు
దాన్ని కనుక సాధిస్తే మనకు ఆన్సర్ అనేది ఇరువైపులా సమానం ఆన్సర్ రావాలి. రైట్. 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్ మైనస్ టు మైనస్ ప్లస్ అన్నట్టే 5/3 అంటే RHS 5/3 ఇటు సైడ్ కూడా 5/3 రావాలి. 3 మైనస్ 1 అంటే 2 మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 5/3. దీన్ని ఎల్సిఎం చేస్తే కాసా గడితే 3. సో ఒక 3 అంటే 3 రెట్లు 6 మైనస్ 3 ఎక్కం అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 5/3. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఏ విధంగా వచ్చినాయో ఒక్కసారి చూద్దాం. రైట్. 5/3 ఈజ్ ఈక్వల్ టు 5/3. రైట్. చూసిరా, బహుపది యొక్క శూన్యాలను కనుక్కొని ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా చేసిన 5/3 వచ్చింది. గుణకాలకు సంబంధించిన సూత్రం మైనస్ b/a వేసుకొని చేసినా కూడా 5/3 వచ్చింది. సో ఫస్ట్ వన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ సెకండ్ దానికి పోతే సెకండ్ వన్ ఏంటిది? ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. రైట్. దీని దగ్గరికి పోయినట్టయితే మరి దీని ఫార్ములా మనందరికి తెలుసు, c/a ఘన బహుపదిలో ఈ ఫార్ములా. మరి ఆల్ఫా అన్నప్పుడు ఆల్ఫా ఫార్ములాను మనం ఆల్ఫా బదులుగా ఏమనుకున్నాం మనం ఇక్కడ 3 ఇంటూ బీటా అనేది బదులు ఏమొచ్చింది మనకు -1 ఇంటూ ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ మళ్ళీ బీటా అంటే -1 ఇంటూ గామా అంటే -1/3 ప్లస్ గామా అంటే -1/3 ఇంటూ ఆల్ఫా అంటే 3 ఈజ్ ఈక్వల్ c/a. సి అనగానే మనకేమొచ్చింది అక్కడ? సి అనగానే -11 ఏబిసిడీలు అనుకున్నాం కదా. c/a ఏ అనగానే 3. రైట్. ఎల్హెచ్ఎస్ను చేస్తే అంత రావాలి మనకు. -3 మైనస్ టు మైనస్ ప్లస్ 1/3 ఒక్కొక్క 1/3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 కట్ అయితే 1 ఈజ్ ఈక్వల్ టు -11/3 రావాలి. సో -3 -1 -4 ప్లస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు -11/3 ఉన్నది. దీన్ని కాసా గడితే 3 ఒక 3 అంటే 3 నల్లా 12 -12 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -11/3. సో ఇక్కడ గమనించండి, -12 ప్లస్ 1 -11/3, ఇక్కడ కూడా -11/3. రైట్. సాటిస్ఫైడ్, తృప్తి చెందింది. కాబట్టి బహుపది శూన్యాలను బట్టి లెఫ్ట్ సైడ్ చేసిన, గుణకాలను బట్టి రైట్ సైడ్ చేసిన, కుడి చేతి వైపు ఎడమ చేతి వైపు ఆన్సర్లు సేమ్ వచ్చినాయి అంటే మనము ఈ ఫార్ములాను ఉపయోగించవచ్చు అనేది ప్రశ్న ద్వారా మనకు తెలుస్తుంది. రైట్. ఇక చివరిది లాస్ట్ది శూన్యాల లబ్ధము. వెరీ గుడ్. శూన్యాల లబ్ధము ఏంది? థర్డ్ వన్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. మరి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామాకి ఏ ఫార్ములాను యూజ్ చేసుకున్నాం మనము? -d/a. మరి ఆల్ఫా అంటే మనకు ఆల్రెడీ ఏమనుకున్నాం మనం? 3 ఇంటూ బీటా అంటే ఏమనుకున్నాం? -1 ఇంటూ గామా అంటే ఏమనుకున్నాం? -1/3 ఈజ్ ఈక్వల్. మరి ఏబిసిడీలు రాసుకున్నాం కదా ఆల్రెడీ, మీ నోట్బుక్లో చూసుకోండి. ఏ అంటే ఏంది, బి అంటే ఏంది, సి అంటే ఏంది, డి అంటే ఏంది రాసుకున్నాం కదా. సో ఇక్కడ -d. డి అనగానే మనకి ఏముంది? -3 అంతేనా? రైట్. బై ఏ అనగానే ఏముంది? 3. రైట్. ఇప్పుడు ఇక్కడ 3కు 3 కట్, 3 ఎక్కం 3 ఎక్కం. సో మైనస్ టు మైనస్ ప్లస్ 1 ఒక ఎక్కం 1 ఈజ్ ఈక్వల్ మైనస్ టు మైనస్ ప్లస్ వేసినా సరే వేయకపోయినా సరే 3 ఎక్కం 3 ఎక్కం అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో దీనివల్ల మీకు అర్థమైంది ఏంటి అంటే ఆల్ఫా బీటా గామా ఘనబహుపది యొక్క శూన్యాలు అయినట్టయితే ఆ శూన్యాలకును బహుపది యొక్క గుణకాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాలను మనం ఎడమ చేతి వైపు వచ్చిన ఫలితము, కుడి చేతి వైపు ఉన్నటువంటి ఫలితాన్ని సరిచూసినట్టయితే మూడింటికి కూడా సమానం వచ్చింది. కాబట్టి ఆ 3 ఫార్ములాలు మనం ఉత్పాదించినటువంటి సరి అయినవి. దీనికి సంబంధించినటువంటి ప్రశ్న
ఖచ్చితంగా వార్షిక పరీక్షలో వస్తుంది కాబట్టి శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. ఓకే.